రాష్ట్రంలో ఓడిపోయిన పార్టీ పరిస్థితి చూస్తూ ఉంటే నవ్వాలా, ఏడవాలా, దేంతో నవ్వాలో కూడా అర్థం కావడం. ఇప్పుడు నోటితో నవ్వాలో దేంతో నవ్వాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. రాజధానే వద్దన్నోళ్ళు ఈరోజు రాజధానిలో పర్యటిస్తారంట. రాజధాని వద్దన్నారు, అమరావతి భ్రమరావతి అన్నారు, అమరావతిని కమరావతి అన్నారు. ఇప్పుడు అమరావతి రైతులకు మద్దతుగా ఆయన ఆ నోరు బారేసుకుంటూ ఉంటాడు ఎప్పుడు నిద్రలేసి. ఆ నాని గారు సగం సగం మాటలు వచ్చిన అవినాష్ గారు మామూలుగా ఆయన్ని వేరే పకోడి కూడా అంటూ ఉంటారు. ఆయన బాధేసే విషయం ఏంటంటే వీళ్ళంతా ఒక కూటమిలాగా బయలుదేరారు. ఆ రాసలీల రాంబాబు గారు, మేము అడుగుతున్నాం, మీరు ఎక్కడ దిగిపోవాలి? జగన్మోహన్ రెడ్డి గారి దిగికి వెళ్ళాలి. మీరు చెలో పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దిగికి పోవాలి. అమరావతి రాజధానిగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలు అమరావతి రాజధానిగా ఫిక్స్ అయిపోయారు. నువ్వు అవ్వడం లేదు, నువ్వు అవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి వాళ్ళు వెళ్తే బాగుండేది. కానీ మరి అమరావతికి ఎందుకు పోతున్నారో అర్థం కావడంలా. దెయ్యాలు దేవతల రాజధానికి వెళ్ళకూడదు. అమరావతి అంటే ఏంది? దేవతల రాజధాని, ఈ రాష్ట్ర ప్రజల రాజధాని. ఈ దెయ్యాలకి ఏం పని అక్కడ? దేవతల రాజధాని కాడ దెయ్యాలకి ఏం పని? మేము అడుగుతున్నాం. వీళ్ళు నరరూప రాక్షసులు, వీళ్ళకి అలర్జడి కావాలి. వీళ్ళకి కావాల్సిన గంజాయి స్మగ్లర్లు, రెడ్ శాండిల్ స్మగ్లర్సు, పిట్ పాకెటర్సు, హత్యా రాజకీయాలు చేసేవాళ్ళు, వాళ్ళు వీళ్ళకి మద్దతుదారులు, సపోర్టర్సు. వాళ్ళ ఇంటికి ఆగమేఘాల మీద పరిగెత్తారు. ఎవరైనా ఈ రాష్ట్రం కోసమో, జాతి కోసమో, రాష్ట్ర అభివృద్ధి కోసమో, పరిశ్రమల కోసమో, పెట్టుబడుల కోసం ఎప్పుడు పోలా. అవి పోకపోగా ఈరోజు బ్రహ్మాండంగా పరిగెత్తున్నారు. మళ్ళీ కులాలు తీసుకొని వస్తున్నారు. మేము అడుగుతున్నాం, కాపు కులాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు, కాపు కులాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు, కాపుల్లో కాపులు కొట్టుకోవాలని చూస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారి మీదకి ఉసుగొలుపుతున్నారు. మరి నేను అడుగుతున్నా, కుహానా వైసీపీ కాపు నాయకుల్ని, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, వాళ్ళంతా కాపులు కాదా? కాపులు కాదా అని అడుగుతున్నాం. వ్యక్తిగత హననం చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఆయన వివాహాల మీద ఏ విధమైన మాటలు మాట్లాడారో మీరు చూశారు. పవన్ కళ్యాణ్ గారి కూతుళ్ళ మీద, ఆడబిడ్డల మీద, మనమందరం మన బిడ్డలు, వాళ్ళు మన ఇంటి ఆడబిడ్డలు. పవన్ కళ్యాణ్ గారి బిడ్డలు అంటే ఈ రాష్ట్ర ఆడబిడ్డలు. వాళ్ళని ఏ విధంగా మాట్లాడుతున్నప్పుడు వీళ్ళెవ్వరు మాట్లాడాల. మరి వాళ్ళ ఆడబిడ్డలు కాదా? వాళ్ళ కుటుంబం లేదా? ఏంటిదంతా? రోజుకొక అలర్జడి, రోజుకొక విద్వేషం, రోజుకొక అరాచకం, రోజుకొక ఉద్మాన చర్యలు. వీళ్ళకి రక్తపాతం కావాలంట. ఏది? అధికారంలోకి వస్తే మేము ఉద్యోగాలు ఇస్తాం, పరిశ్రమలు తీసుకొని వస్తాం, పెట్టుబడులు తీసుకొని వస్తాం, ఇక్కడున్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, వాళ్ళ భవిష్యత్తు మారుస్తాం, ఈ రాష్ట్ర భవిష్యత్తు మారుస్తాం. నాకంటూ ఒక విజన్ ఉంది. 2036కి చేస్తా, 2047కి ఇది చేస్తా, 2050 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం ఇలా ఉండాలని ఎవరైనా చెప్తారు నాయకుడు అంటే. కానీ వీళ్ళు వస్తే అంట రక్తపాతం సృష్టిస్తారంట. ఈ రక్తపాతం సృష్టించేదానికి జనం మద్దతు తెలపాలంట. నేను అడుగుతున్నా జన్ జీని, యువతను అడుగుతున్నాం,
కొత్త ఓటర్స్ని అడుగుతున్నాం, మీకు రక్తపాతం కావాలా, అభివృద్ధి కావాలా? గంజాయి కావాలా, అభివృద్ధి కావాలా? డ్రగ్స్ కావాలా, పరిశ్రమలు కావాలా? రౌడీ షీటర్లు కావాలా, విద్యావేత్తలు కావాలా? జంజీని ఆలోచించమంటున్నా, చదువుకున్న వాళ్ళని ఆలోచించమంటున్నా. బాధేస్తోంది. బహుశా ఈ ప్రపంచంలో ఇలాంటి పార్టీ ఎక్కడా ఉండదేమో. రక్తపాతం సృష్టిస్తానంటున్న పార్టీ మీరు ఎక్కడైనా చూడండి, వాళ్ళ స్పీచ్లో మేము వస్తే తలకాయలు తీసేస్తాం, మేము వస్తే వేసేస్తాం, మేము వస్తే పోలీసులని గుడ్డలిప్పి కొడతాం, మేము వస్తే రెవెన్యూ అధికారులకి ప్యాంట్ ఇప్పేస్తాం, మేము వస్తే తెలుగుదేశం వాళ్ళ తల ఎక్కడుంటుందో, మొండెం ఎక్కడుంటుందో పవన్ కళ్యాణ్ గారిని జైల్లో వేసేస్తాం. ఏంది ఇదంతా? మేము వస్తే పరిశ్రమ తీసుకొని వస్తామని చెప్పాల్సిన చోట తలలు తీసేస్తామంటున్నారు. ఇంక మీరే ఆలోచించాలని చెప్తాను.